అమరావతి ముంపు ప్రాంతం అని ఏ వైసీపీ వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియాకు విపరీతమైన కోపం వస్తుంది. కానీ వాళ్ళే మళ్ళీ తిరిగి అమరావతి అనేది అవును ముంపు ప్రాంతమే అని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైనా కానీ ఒక ఇళ్ల నిర్మాణానికి కావచ్చు, రాజధాని నిర్మాణానికి సంబంధించి అది ఒక ముంపు ప్రాంతం అని అంటూ ఉన్నారంటే సర్ఫేస్ మీద అంటే ఉపరితలం మీద నీళ్లుంటేనే అది ముంపు ప్రాంతం అని అనడానికి లేదు. ఒక అడుగు 2 అడుగులు తవ్వితే మొత్తం నీటి ఊట ఉంటే దాన్ని కూడా ముంపు ప్రాంతంగానే భావిస్తారు, ఏదైనా కట్టడాలకు సంబంధించి ఇబ్బందులు వస్తాయని. అలాంటిది అమరావతి ముంపు ప్రాంతం కాదు అని ఇదివరకు వాదిస్తూ వచ్చారు. ఈరోజు ఈనాడు పత్రిక ఒక వార్త రాసింది. ఆ వార్తను చూస్తే ఏంటి పరిస్థితి అనేది అర్థమవుతుంది. జగన్ కక్ష తీరింది, చేపల వేటే మిగిలింది అంటూ హెడ్లైన్ పెట్టి, ఈ సందడంతా చేపల పెంపకానికి ప్రసిద్ధి చెందిన ఏ భీమవరం ప్రాంతంలోని చెరువు ఒడ్డునే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇదంతా ఘనత వహించిన గత జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో సాధించిన అద్భుతం. అసలు చేపల చెరువులే లేని అమరావతిలో ఏకంగా 6 నుంచి 7 కిలోల వరకు బరువున్న చేపలు పెంచిన ఘనత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. గుర్తుపెట్టుకోండి, 6 కిలోల నుంచి 7 కిలోల చేపలు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం తలపెట్టిన 5 ఐకానిక్ టవర్లు, హైకోర్టు భవనాల పునాదుల కోసం తవ్విన భారీ గుంతల్లో వర్షపు నీరు చేరి అవి లోతైన పెద్ద తటాకాల్లా మారాయి. గత 5 ఏళ్ళు అన్ని కాలాల్లోనూ అవి నీటిలోనే నిండి ఉండడంతో చేపల ఆవాసంగా మారాయి. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం రాజధాని పనులను పునఃప్రారంభించే క్రమంలో ఆ గుంతల్లోని నీటిని కొన్ని వారాలుగా భారీ మోటార్లతో ఎత్తిపోస్తుంది. వాటిలో చేపలున్నాయని తెలియడంతో మత్స్యకారులు, కొందరు వ్యాపారులు వచ్చి పట్టుకొని అమ్ముకుంటున్నారు. సుమారు 500 కిలోల వరకు చేపలు పట్టుబడినట్టు స్థానికులు చెబుతున్నారు. వాటిని విజయవాడ తదితర మార్కెట్లకు తరలించారు. ఇది కథ. సరే, ఏ ప్రాంతంలో అయినా సరే వర్షాలు వచ్చినప్పుడు ఒక గోయి ఉంటే, లోతైన గుంత ఉంటే నీళ్లు నిలబడడం అన్నది సహజం. సరే, అలాగే ఈ పునాదుల కోసం తవ్విన దానిల కోసం నీళ్లు నిలబడ్డాయి అనుకుందాం, ఏ వర్షాకాలంలోనో. నిజంగానే అదంతా ముంపు ప్రాంతం కాకపోతే, నీళ్లు నిలబడే ప్రాంతం కాకపోతే, పైనే 1-2 అడుగుల లోతులోనే నీటి ఊట ఇప్పటికీ నిరంతరం ఉండే ప్రాంతం కాకపోయి ఉంటే 7 కిలోల వరకు చేపలు ఎలా పెరుగుతాయి? వర్షాకాలంలో నీళ్లు నిలబడినా వర్షాకాలం అయిపోగానే 1 నెలకో 2 నెలలకో ఎండిపోవాలి. కనీసం తీవ్రమైన ఎండాకాలంలో మార్చి, ఏప్రిల్ నెలలో అయినా కూడా ఆ గోతుల్లోని నీళ్లు ఎండిపోవాలి. అలా ఎండిపోకుండా ఏళ్ల తరబడి ఆ నీళ్ళు అలాగే ఉండి ఏకంగా చేపలు 7 కిలోల వరకు బరువు పెరిగాయి అంటే దాని అర్థం ఏంటి? పైగా జగన్మోహన్ రెడ్డి ఏమీ అక్కడికి నీళ్లు ఏదో కాలువ ద్వారానో లేకుంటే పైపు గొట్టాల ద్వారానో తీసుకొని వచ్చి అక్కడ నీళ్లు పోయలేదు. వర్షపు నీళ్ళు లేని వీళ్ళే చెప్తున్నారు. అంటే ఈనాడు రాసిన దాన్ని బట్టి అయితే ఏ భీమవరం ప్రాంతంలో అయితే చేపల చెరువుల్లో చేపలు పెంచాలి అంటే నీటిని కాలువల ద్వారానో మోటార్ల ద్వారానో అందులోకి పంప్ చేయాల్సి ఉంటుంది. కానీ అమరావతిలో ఆ ఇబ్బంది లేదు. ఒక పెద్ద గోయి తీసి వదిలేస్తే చాలు, ఏళ్ల తరబడి నీళ్ళు అలాగే నిలబడి ఉంటాయి, చేపలు సహజసిద్ధంగానే పెరుగుతాయి, 7 కిలోల వరకు పెరుగుతాయి అని చెబుతూ ఉన్నట్టుగా ఉంది. ఎండాకాలం కూడా 5 ఏళ్ల పాటు ఎండాకాలం కూడా ఎండిపోకుండా నీళ్లు నిలబడ్డాయి ఆ పునాదుల్లో అంటే అదంతా దాని అర్థం ఏంటి? అది ముంపు ప్రాంతమనే కదా. దీన్ని జగన్ ఘనత, 7 కిలోల చేప పెరిగిందంటే అది జగన్ ఘనత అని చెప్తున్నారు. కాదు, ఏ భీమవరం ప్రాంతంలో కంటే దారుణంగా సహజసిద్ధంగా చెరువుల్ని తలపించే ప్రాంతంలో వర్షం వస్తే ఎండాకాలం కూడా నీళ్లు ఇంకిపోకుండా అలాగే ఉండే ప్రాంతంలో రాజధాని కడుతున్నందుకు దాన్ని చంద్రబాబు నాయుడు ఘనతగా చెప్పాలి. పైగా ఇప్పుడైనా సరే ఆ నీళ్లు సహజంగా ఇంకిపోతున్నాయా అంటే లేదు. భారీ మోటార్లు పెట్టి వారాల తరబడి, కొన్ని వారాలుగా తోడేస్తూనే ఉన్నారు. ఇంకా నీళ్ళు అయిపోలేదు. ఇప్పుడు చేపలు పట్టుకునే లెవెల్కి వచ్చింది. ఇంకా తోడేసిన తర్వాత నీళ్ళు రావు అన్న గ్యారంటీ లేదు. మళ్ళీ ఊట అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాంతాన్ని ఎంపిక చేసి ఇప్పుడు అదేదో జగన్ ఘనత అని అంటూ ఉన్నారంటే ఇంకేమనాలి? పైగా ఇక్కడ మళ్ళీ నిర్మాణాలు చేసి ఆ పైన మట్టి కప్పి పెట్టచ్చు. కానీ సహజంగా నీళ్ళు అయితే 1-2 అడుగుల లోతులోనే ఆ నీటి ఊట ఉంటుంది. ఇంత పెద్ద టెక్నాలజీతో కడుతున్న భవంతుల వరకు ఓకే. ఇక సామాన్యులు చిన్న అపార్ట్మెంట్లు కట్టాలి అంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలి అక్కడ అన్నది కూడా ఒకసారి ఆలోచించాలి.